హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి. ఈ వ్లాగ్ అయితే మా హస్బెండ్ ఉన్నప్పుడు తీశాను, పెట్టడం అయితే మర్చిపోయాను అనమాట. అందుకే ఇప్పుడు దొరికింది ఈ వ్లాగ్, అందుకే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఇద్దరు పిల్లలైతే మా వారు ఆడిపిస్తున్నారు మంచిగా. టీవీ చూస్తూ పిల్లలతో మంచిగా ఆడుకుంటున్నాడు. మా టిఫిన్ వచ్చేసి పూరి ఫ్రెండ్స్. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ అయితే ఏం తినం మేము, ఏదో మా హస్బెండ్ వచ్చినప్పుడు చేస్తాం అంతే. పూరి విత్ చికెన్ కర్రీ. పూరి చూడండి ఫ్రెండ్స్, అస్సలు పొంగట్లేదు, ఎందుకు ఆయిల్ మాత్రం మస్తు వేడైంది. ఒక్కొక్కటి పొంగుతుంది, ఒక్కొక్కటి పొంగట్లేదు. కానీ పొంగితేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా మనకి. కర్రీ కూడా అయిపోతుంది అక్కడ, చికెన్. ఇంకా మీ ఇంట్లో మీరేం టిఫిన్ చేశారు ఫ్రెండ్స్? అదైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, నియాన్ చేత వాళ్ళ తమ్ముడు బొమ్మలతో ఆడుతున్నాడు. తనని వీడియో తీస్తుంటే ఫోన్ ఇమ్మని పిలుస్తున్నాడు. మా హస్బెండ్ అయితే చిన్న బాబుని ఎత్తుకొని ఆడిస్తున్నాడు. ఇంకా తను డ్యూటీ నుంచి వచ్చిన 1 month పిల్లలతో బాగా ఆడుకుంటాడు అసలుకి. ఇంకా 1 month ఇక మళ్ళీ 3-4 months అయితే మళ్ళీ మిస్ అవుతాడు అందరినీ. మళ్ళీ 3-4 months తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ పిల్లలు ఆ లోపల చాలా పెద్దగా అయిపోతారు కదా పిల్లలు. అసలు ఈ సోల్జర్స్ లైఫే ఇంత, అన్నిటిని మిస్ అవ్వాల్సి వస్తుంది. మేము కూడా అనుకోండి, చాలా మిస్ అవుతాం అసలు. పిల్లలిద్దరికైతే స్నానం చేపించి సేమ్ డ్రెస్సెస్ అయితే వేశాను. అవి అండి ఆడుకుంటున్నాడు వేద అయితే. నియాన్షి అయితే ఎప్పుడు కార్లతోటే ఆడతాడు ఫ్రెండ్స్, అది కూడా వేద పక్కన కూర్చొని ఆడతాడు. వద్దు నాన్న, తమ్ముడు పక్కన ఆడొద్దు, దెబ్బ తగులుతుంది, తమ్ముడు కన్నా వినాడు. ఇంకా వాడు పక్కన ఆడతాడు. వేదకు కూడా అదే కావాలి ఫ్రెండ్స్, వాడు పక్కన ఆడితే వాడు కార్లు ఆగుతున్నాడు. అవి అన్నీ ఇట్లా వేస్తున్నాడు. కిస్ ఇస్తాడు, ఒక్కోసారి మంచిగా కిస్ ఇస్తాడు, మంచిగా జోగొట్టినట్టు చేస్తాడు. ఇంకా మనం ఎంత బాగా ఆడిపిస్తున్నాడు అనుకోలేపై ఒక్కటి కొడతాడు మళ్ళీ. ఈ మధ్యన కొట్టడం కూడా కొంచెం తగ్గించారు ఫ్రెండ్స్. అవన్నీ ఎంత బాగా ఆడుకుంటారు ఇద్దరు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా ఫ్రెండ్స్? ఇలాగే చేశారా? ఇంకా చిన్నపిల్లలు అన్నప్పుడు మనమే చూసుకోవాలి వాళ్ళని. నేను అయితే ఫుడ్ విషయంలో బాగా సతాయిస్తున్నాను ఫ్రెండ్స్. అసలుకి చాలా అంటే చాలా విసిగిపోతున్నాను నేనైతే. ఏం చేయాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు. అసలే సమ్మర్, ఫుడ్ తినకపోతే ఎలా అవుతుంది చెప్పండి. ఏదో కొంచెం తిన్నా చాలా, అస్సలు తినట్లేదు. అది ఎప్పుడు కార్లతో ఆడమని చెప్పి మంచిగా ఆడతాడు. ఎండ కూడా బాగా తిరుగుతున్నాడు, అసలు వద్దన్నా వినండి అని అయితే. చూడండి, వేదైతే కార్ సైడే చూస్తున్నాడు. వాడికి ఇమ్మంటే అయితే ఒక్క కారు ఇవ్వడు, నాకైతే చాలా ఉన్నాయి. ఒక్కటి ఇవ్వమన్నా ఇవ్వడు, ఏది ఇచ్చినా మళ్ళీ లాగేసుకుంటాడు ఎమ్మటే. ఈ వ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.